నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత జనంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19న బీఆర్ఎస్ భవన్కు మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాన్ని అయితే కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కృష్ణా గోదావరి జలాల మీద కూడా కేసీఆర్ అయితే కీలకంగా చర్చించనున్నారు. తెలంగాణకు నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యంపై ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం, అలాగే పార్టీ బలోపేతం, భవిష్యత్ పోరాటాలపై కూడా నేతలకైతే దిశానిర్దేశం చేయనున్నారు మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ రాకతోటి కేడర్ అంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఉండబోతోంది. ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో మేము పనిచేస్తామనేటువంటి మాట కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి గౌతమ్ ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గౌతమ్ గారు నమస్తే. నమస్తే మురళి గారు. కేసీఆర్ రాక శ్రేణుల్లో కూడా ఒకంత ఉత్సాహం నెలకొన్నటువంటి పరిస్థితి. అంటే పార్టీ పరిణామాల మీద సరే, అధికార పక్షానికి సంబంధించి ఏ విధంగా వారి మీదకి వెళ్ళాలనేది, అలాగే వారితో ఏ విధంగా ప్రజల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒక యుద్ధం అనేది చేయాలనేది దిశానిర్దేశం చేస్తారు. అంతవరకు ఓకే. కేసీఆర్ రాకకు సంబంధించి ప్రధానంగా ఏంటి, ఎలా చూడాలంటారు దానికి సంబంధించి? మురళి గారు, మీకు మన ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం అంటే మనం ఒక మంచి శుభవార్త విన్నాం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, అనేక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారు రావడం అనేది చాలా చాలా సంతోషంగానే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దురాగతాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేకపోతే కమిషన్ల రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు కావచ్చు జరుగుతున్న తరుణంలో మా అధినేత వచ్చి స్వయంగా మాట్లాడాలని చెప్పేసి నిర్ణయించుకోవటం అనేది మేమైతే మా శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంటే కేసీఆర్ గారి స్టైల్ దాదాపు మీలాంటి మేధావులకు కావచ్చు, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే జర్నలిస్టులకు కావచ్చు, దాదాపు అందరికీ తెలుసు. అంటే ఏ సమయంలో ప్రజల మధ్యకి రావాలి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల్ని కరెక్ట్ గా ఎక్స్పోజ్ చేసే సందర్భంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టాలనేది తన సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో తను ఎప్పుడు కూడా తన పావులు కలపడం కానీ, అడుగులు వేయటం కానీ గతంలో చాలాసార్లు చూసాం. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా చూసాం. ఈ రోజు కూడా అంటే ఇన్ని ఇబ్బందులు పడుతున్న ప్రజల వైపున నిలబడాలనే ప్రధాన కాంక్షతోని ఖచ్చితంగా వాళ్ళ వైపున వాళ్ళని హక్కున చేర్చుకోవాల్సిందే. ప్రజలు పడుతున్న కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఒక రాజకీయ క్రీడలో భాగమవుతుంది. ఇబ్బందులు పడుతున్నారు, ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలనేది ఒక అంశం అయితే, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పర్మిషన్స్ విషయంలో కూడా ఈరోజు చాలా దారుణమైన ఒక అంశాన్ని ఎత్తుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో అంటే ఆనాడు మా ప్రభుత్వం దాదాపు సుమారు 90 టీఎంసీలకు సంబంధించిన పర్మిషన్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రోజు సగానికి సగంగా ఏదో తగ్గించేసి దానికి పర్మిషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించారు. ప్రజా పోరాటం దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తారా, అది ఆ పోరాటాన్ని ఎంతవరకు కొనసాగిస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు? లేదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల వైపు, తెలంగాణ అస్తిత్వం వైపు, తెలంగాణ ఒక మహోన్నతాన్ని నిలిపే విధంగానే మా కార్యాచరణ ఉంటుంది. మా అధినేత కేసీఆర్ గారు చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు, సుదీర్ఘమైన అనుభవంలో కేసీఆర్ గారికి ముఖ్యంగా నీటి వినియోగంలో కావచ్చు, నీటిని ఒడిసిపెట్టడం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నీటి కష్టాలు తీర్చడంలో కావచ్చు, ఒక ఎటువంటి అనుభవం ఉంది, ఎటువంటి సమస్యల్ని పరిష్కరించాలనేది మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి అనుకూలంగా పనిచేస్తుంది, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఎడారిగా మార్చే ఒక ప్రయత్నం చేస్తుంది అనేది చాలా మంది ప్రజల్లో ఈరోజు ఒక ఆలోచన వచ్చింది. కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవడానికి సంబంధించి ప్రజల్లో ఆ మార్పు అనేది కావచ్చు, లేకపోతే ఇతరత్ర అదంతా గమనించేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఎస్, మళ్ళీ కేసీఆర్ వచ్చారు, ఇట్లా సమస్యల మీద పోరాటం చేస్తారు అనేదైనా, లేకపోతే కేటీఆర్, హరీష్ రావే ముందుంటారు, యాజ్ ఇట్ ఈస్గా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారు అనేటువంటిది కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. సరే, బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారు, కేడర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆయన ప్రజల్లోకి వస్తారా అనేదే ఓటమి తర్వాత కీలకంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన మేము కేడర్కి కొంచెం దూరం అయ్యామని ప్రతి నేత కూడా ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్. మళ్ళీ భవన్ వరకే పరిమితం అవుతారా, ప్రజల్లోకి వస్తారా, కార్యకర్తలను కూడా కలుస్తారా అనేది ఒక మీమాంస. ఏం చెప్తారు?
మురళి గారు తనకున్న ఆరోగ్య పరిస్థితి కారణంగానే కొంచెం విస్తృతంగా తిరగలేని మాట వాస్తవం కావచ్చు కానీ అంటే అదే పనిగా అంటే క్యాడర్ కు దూరంగా ఉండాలి, ప్రజలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆలోచన తనకు ఉండదండి. ఎందుకంటే తను ప్రజానాయకుడు, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు, ఏదో ఎవరో చేస్తే వచ్చిన నాయకుడు కాదు. తన పదవిని టీడీపీలో వదిలిపెట్టేసి తెలంగాణ ప్రజల కోసం నిలబడిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని అంటే అక్కడే పరిమితం అవుతారు, లేకపోతే ఇంకో రకంగా పరిమితం అవుతారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తం అన్న విషయం మీ అందరికీ తెలుస్తుంది. అటువంటి కళ్ళబుల్లి మాటలకు, అదేవిధంగా దానికి ఒక శాంటిటీ లేని మాటలకు మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రజల వైపు నిలబడతారు, ప్రజలతో కలుస్తారు, కార్యకర్తలు కలుస్తారు, అందరినీ కలుపుకొని రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ని మళ్ళీ అధికారంలో తెచ్చే ఒక ప్రధానమైన కర్తవ్యాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుంటారనేదే మొత్తం క్యాడర్ అంతా ఆలోచిస్తుంది, ప్రజలంతా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. తప్పనిసరిగా అది జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇతరత్ర చెప్తున్నది ఏంటంటే ముందు ఇంట గెలవండి, తర్వాత రచ్చగెలుద్దురు కానీ అనేటువంటి మాట. ఇటీవల కవిత మాటల దాడి కావచ్చు, విమర్శలు కావచ్చు, వారు చూపుతున్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, అవినీతి చేశారనడానికి ఆధారాలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా ప్రతి బీఆర్ఎస్ నేత ఇదే విధంగా చేశాడనేటువంటి రీతిలో ఆమె చేస్తున్నటువంటి విమర్శలు అనే కన్నా ఒక యుద్ధం చేస్తుందనే చెప్పాలి. సో దానికి సంబంధించి వారు క్లియర్ చేసుకోకుండా ప్రజల్లోకి వస్తే బాగోదు కదా, ముందు వారి ఇంటి సమస్యలు తేల్చుకున్న తర్వాత వారు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడండి అనేది కూడా చురకలంటిస్తున్నటువంటి సిచ్యువేషన్. అలా చూడకూడదంటారా? మీరు కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మంచిదండి. ఎందుకు చెప్పినా వాళ్ళ మంత్రులకు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ మాట మాట్లాడే అధికారం లేదంటారా? అది లేదండి. ఎందుకు చెప్పనా, ప్రజల ముందుకు తాగిచ్చి మాట్లాడే మంత్రులు వాళ్ళ మంత్రులు అండి. వాళ్ళకి ఏం శాంటిటీ ఉంటది? ప్రజలకు ఏం కావాలో తెలియదు ఇప్పటికీ. వాళ్ళకు చిత్తశుద్ధి, ఒక లక్ష్యం పట్ల ఒక ఆలోచన ఏమన్నా కనబడుతుందా? మీరు చూడండి, అసలు వాళ్ళు ఏ శాఖ నిర్వహిస్తున్నారో కూడా తెలియదండి. తాగి వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్న పరిస్థితి మీరు గమనించండి, చూడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఏ మంత్రి అని చెప్పేసి మాట్లాడుతున్నారండి? ఐటీ శాఖ మంత్రి. ఆయన మంత్రిత్వం ఏంటండి? సినిమాటోగ్రఫీ. కానీ ఆయనకు చెప్తున్న మాటలు ఏంటండి? ఐటీ శాఖ మంత్రి అని. తాగొచ్చి మీడియా ముందు మాట్లాడే వాళ్లకు అదే విధంగా ఒక్క మాట అంటే ఒక్క కోమటిరెడ్డి గారు కాదండి నేను చెప్తుంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మాటలు చూడండి. ఏ దాంట్లోనైనా ఒక శాంటిటీ ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ ముఖ్యమంత్రికి తెలుసా అండి? మీరు చెప్పండి ఒక మాట. వీళ్లకు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పట్టించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి? ఎవరికన్నా చిత్తశుద్ధి ఉందా? మీరు చూడండి, కమిషన్లు, కాంట్రాక్టులు, అదే విధంగా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన ప్లాన్సే తప్ప వాళ్లకు ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని కాపాడాలని కానీ, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కానీ, అభివృద్ధిని మరింత అంటే వారు చెప్తుంది. అంటే ఒక చర్చ జోరుగా జరిగేది ఏంటంటే ఎన్నికలకి సమయం ఉంది. ఎస్, కేసీఆర్ వస్తున్నారు, ప్రజా సమస్యల మీద గళమెత్తుతారు, కేటీఆర్ అండ్ హరీష్ రావు యాక్షన్ ప్లాన్ని సిద్ధంగా ఉంచారు, దీనికి సంబంధించి వారే ముందుండే నడిపిస్తారు, ఇంతవరకు ఓకే. కానీ అసలైనటువంటి ప్రతిపక్షానికే ప్రతిపక్షంగా మారింది కదా కవిత. ఆవిడ చేస్తున్నటువంటి మాటల దాడి, ఈ తన నుంచే వచ్చేటువంటి దాడిని తట్టుకోవడం కూడా ఒకంత కష్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే విమర్శలు చేయకుండా మిన్నకుండిపోతే మౌనం అంగీకారం అన్నట్లే అవుతుంది కదా అనేటువంటి ఒక మాట. సరే, బీఆర్ఎస్ పార్టీ నేరుగా విమర్శలు చేయకపోయినా, మాట్లాడకపోయినా సర్పంచ్ ఎన్నికల్లో కూడా సరే తనకున్నటువంటి జాగృతికి తగ్గినట్లు ఒక 5ో 6ో అయినా సరే ఖాతా తెరిచినటువంటి పరిస్థితి ఉంది కదా. అలా కూడా చూసేటువంటి పరిస్థితులు లేవా? కవితను ఒక అపోనెంట్గా కాకపోయినా, కుటుంబ సభ్యురాలుగా కాకపోయినా, బీఆర్ఎస్ పార్టీ మీద ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కింద అయినా సరే డిఫెండ్ చేసి మనం ముందుకు వెళ్తే బాగుండేది అనేటువంటి మాట ఒక క్లారిటీ చేస్తే శ్రేణులకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అనేటువంటి మాట. అలా చూడకూడదు అది. మురళి గారు, ఇక్కడ కవిత గారికి ఏ సమయంలో సమాధానం చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఖచ్చితంగా మా అధినేత గారు దానికి తప్పనిసరిగా తగిన సమాధానం చెప్తారు. పార్టీ మీద బురద చల్లడం, నిన్నటిదాకా పార్టీలో ఉండి పార్టీ ద్వారా ప్రయోజనం పొందడం, ఆ తర్వాత ఈరోజు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు వాగడం అనేది ఎవరికైనా ఇది పరిపాటి సార్. మురళి గారు మీరు గమనించండి, పార్టీలో ఉన్నంతసేపు వీరులు శూరులు అని మాట్లాడతారు, పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ మీద దుమ్మెత్తి పోసే సంస్కృతి ఈ రోజు కవితతో మొదలు కాలేదు, ఇంకొక అది ఆమెతోనే అంతం కాదు. మీరు గమనించండి, అన్ని విషయాలలో గమనించండి. మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ కేసీఆర్ ప్రెస్ మీట్ రైట్, ఒకవేళ కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తే కవిత అంశం నేరుగా ప్రస్తావిస్తే కేసీఆర్ సమాధానం చెప్తారా, లేకపోతే అలానే మాట ఆయనకు ఉండేటువంటి మాటల గారడీ ఉంటుంది? కేసీఆర్ ఎప్పుడు మాట్లాడిన ప్రెస్ మీట్లో
ఒక గారడీలాగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. అంటే మ్యాజిక్ అంటారా లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, దాంతో ఒకంత తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే సమాధానం చెప్తారా? కనీసం పార్టీలో ఉండే నేతలకైనా ఎస్ కవిత పట్ల మనం ఈ విధంగా వ్యవహరించాలనేటువంటి ఇండికేషన్ ఏమైనా ఉందా అసలు? ఖచ్చితంగా ఆ డైరెక్షన్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే పార్టీ మీద ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపేక్షించేది లేదు. అది సొంత కొడుకైనా కూతురైనా సొంత వాళ్ళ ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి అనేక సందర్భాల్లో గతంలో చెప్పిన మాట మనమంతా మరవద్దు. ఎందుకంటే పార్టీకి నష్టం వస్తే కొన్ని కోట్ల మంది ప్రజలకు నష్టం ఈ తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా పార్టీ క్యాడర్కి నష్టం, అదేవిధంగా పార్టీకి నష్టం. ఈ నష్టాన్ని ఒక అధినేతగా తను చూస్తూ ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఈ తెలంగాణ జవసత్వాల్ని పరిపుష్టం చేసే ఒక స్థితిలో, స్థాయిలో, ఒక మహోన్నతమైన ఆలోచన చేసే స్థితిలో మా నాయకుడు ఉన్నారు. కాబట్టి ఇటువంటి తుఫాన్లు, ఇటువంటి చాలా చాలా పెద్ద పెద్ద అంశాలే, కష్టాలే ఎదుర్కొన్న తను ఇటువంటి చిన్న విషయాలకు పెద్ద ఇబ్బంది పడతారని చెప్పేసి, ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. అటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా నేను కవిత గారు ఏమంటున్నానంటే, కవిత గారు 2 గెలిచినరో 3 గెలిచినరో 4 గెలిచినరో విషయం అది కాదండి. కవిత గారికి ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఏ విధంగా సమాధానం చెప్పి అంటే ప్రజలకు దాన్ని మన వైపు నిలుపుకోవాలనేది కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఆ విమర్శల దాడే సరే, బయట ఎవరో ఒకళ్ళ నేతలు, ఏదో పార్టీ నేతలో లేదా అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు చేస్తే పర్వాలేదు, కానీ తోడబుట్టిన కూతురే ఆ స్థాయిలో పార్టీ మీద విమర్శలు చేస్తూ ఒక ఎమ్మెల్సీగా ఉండి, ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉండి ఆ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒకసారి చూస్తే, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తోంది, ఆ విధంగా చేస్తోంది అనేటువంటి మాట. బట్ ప్రజల్ని ఎలా కన్విన్స్ చేస్తారు? గ్రౌండ్ లెవెల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కూడా మనం స్ట్రాంగ్ అయ్యాము అని ఎలా భావించాలి అనేటువంటి మాట. ఇద్దరు కీలక నేతలు మొత్తంగా తిరిగిన సర్పంచులతో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ స్థాయిలో ప్రజల్లో నమ్మకం రాలేదు. వారు కూడా చాలా కాన్ఫిడెంట్గా తిరగలేదు అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మురళి గారు, ఎవరు తిరిగారు, ఎవరు కేటాయించారు, ఎవరు డబ్బులు గ్రామాలలో వాళ్ళ సర్పంచ్ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చింది ఎవరు, ఏంటి అనేది దాదాపు అందరూ మీడియా పరంగా కావచ్చు, ప్రజల పరంగా కావచ్చు, అందరూ దీన్ని గమనిస్తున్నారు. కానీ మా నాయకుడు ఇక్కడ ఉండి కూడా అందరినీ చెప్పటము, అందరినీ ఎడ్యుకేట్ చేయడము, అదేవిధంగా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ద్వారా చెప్పటము, దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైజ్ చేసుకోవటము. ఈరోజు అనేక మంది మీరు చూడండి, సుమారు 1375 సర్పంచులు మాకు రావటం అనేది అది చాలా సంచలనాత్మకం సార్. ఎక్కడ వాళ్ళ హవా? అవును, అధికార పక్షం ఉన్నప్పుడు కొన్ని సీట్లు ఎక్కువ వస్తాయి, ఆదాన్ని హవా కాదు. మాకు రౌండ్ అప్ అంటే ఇప్పుడు దాదాపు వాళ్ళకి 1700 కాదండి. అది తెలంగాణ వాదమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్? అది పర్మనెంట్ ఓటు బ్యాంక్, అది కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ తప్పనిసరిగా, అంతకంటే ఎక్కువనే ఉంటది. కొన్ని ఈక్వేషన్స్ ఈ లోకల్ ఎలక్షన్స్ లో ఏముంటాయంటే, కొందరు అంటే బంధువులు ఉంటారు నిలబడ్డ దాంట్లో, లేకపోతే ఇంకో రకరకాల సంబంధాలు ఉంటాయి, ఇంకొక రకరకాల రాజకీయాలు ఉంటాయి. అంటే దాని వైపు నిలబడ్డ దాంట్లో కూడా మా బీఆర్ఎస్ కు కావాల్సినంత మేము చెప్పుకోదగిన సంఖ్య ఈ రోజు గ్రామ పంచాయతీలో రావడం అనేది చాలా చాలా హర్షించదగ్గ అంశం. దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తించకుండా మేమేదో చాలా బాగా వచ్చినాం అంటే, వాళ్ళకు మాకు తేడా ఎంత ఉండేది? దాదాపు 300-400 సీట్లు తేడా ఉన్నాయి. అంటే వచ్చిన దానికి, అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న దానికి, రేపు రాబోయే రోజుల్లో జరిగేదానికి ఎంత మహా అంటే ఇదే తేడా ఉండొచ్చు. 300-400 తేడా కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. దాన్ని ఏదో ర్యాండమ్ గా వాళ్లే సంపాదించుకున్నట్టు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు దాన్ని మ్యాండేట్ గా తీసుకోవచ్చా? మీరు అంటే దీన్ని మ్యాండేట్ గా తీసుకోవడం కాదు. రేపు రాబోయే రోజుల్లో మీరు ఒక ప్రభంజనాన్ని చూస్తారు. మీరు ప్రభంజనాన్ని చూస్తే చూడండి, నేనేదో మాటలో ఇక్కడ కూర్చొని మేము మాట్లాడుకున్నంత ఈజీ కాదు. చాలా ప్రభంజనం. అంటే టీఆర్ఎస్ వైపు కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి ఒక మాట బీఆర్ఎస్ క్యాడర్ చెప్తుంది ఏంటంటే, కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి తిరగకపోయినా పర్వాలేదు, కానీ 6 నెలలకు ఒకసారైనా సరే వారు నియోజకవర్గాల పర్యటన లేకపోతే ఏదో చేసి క్యాడర్ని పిలిపించుకోవడం, లేకపోతే వారు రాలేకపోయినప్పటికీ అట్లీస్ట్ ప్రెస్ మీట్స్ నిర్వహించినా కానీ ప్రజల్లో ఉన్నట్లే అనేటువంటి ఒక భావన ఉంది. ప్రెస్ కూడా ఎందుకు వారు దూరంగా ఉంటున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ ఆలోచించకూడదు. నేను అదే చెప్తున్నాను సార్. అంటే కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకనంటే తనకున్న ఆరోగ్య సమస్య రీత్యా కొంచెం యాక్టివ్ గా ఉండకపోవచ్చు, కానీ దాని కారణంగా పూర్తిగా ఆ సమస్య తీరుతుంది, ప్రజల్లోకి వచ్చే అవకాశం. క్యాడర్ అది అర్థం చేసుకుంటుందా లేకపోతే కేసీఆర్ రావట్లేదేంటి, ఎందుకు అధినేత రాలేకపోతున్నారు అని అంటున్నారు? ఇప్పుడు
ఇప్పుడు మీడియా గతంలో అనేక సందర్భాల్లో ఇక కేసీఆర్ గారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీడియా అంతా కూడా ఏం ప్రచారం చేసింది, దుష్ప్రచారం ఏం చేసింది, ఇంకా కామన్స్ కి పరిమితం అయ్యారు అని చెప్పేసి ఏదేదో కళ్ళబొల్లి మాటలు చెప్పారు. సంవత్సరం సమయం ఇస్తానని చెప్పారు వారు ముందే. విషయం అది కాదు. అంటే సందర్భాన్ని సమయాన్ని పట్టుకొని ఖచ్చితమైన సమయంలో తను రావటం అనేది జరిగి తీరుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఉన్న సమస్యల్ని అడ్రస్ చేయడం కోసం, అదేవిధంగా క్యాడర్ ని మళ్ళీ రీయాక్టివేట్ చేయడం కోసం గతంలో కూడా వచ్చారు. తెలంగాణ భవన్కు రావడము, అదేవిధంగా క్యాడర్ ని కలవడము, అన్ని రకాలుగా కూడా సమాయత్తం చేయడం అనేది గతంలో జరిగిన మాట వాస్తవం. కాకపోతే కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితి, దాదాపు ఇప్పుడు 70 సంవత్సరాలకు దగ్గరగా ఉన్న మనిషి మళ్ళీ 20 సంవత్సరాల్లో 25-30 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తిలాగా గ్రామాల్లో తిరగాలి లేదా నియోజకవర్గంలో తిరగాలని కాదు కదా. మీరు అన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టడం అవన్నీ సాధారణంగా జరుగుతాయి తప్పనిసరిగా. దాన్ని ఛాలెంజింగ్ అని తీసుకుంటారు తప్ప ఏదో వదిలిపెట్టేసి ఉట్టిగా ఉండే మనస్తత్వం తనది కాదు. ఈ విషయంలో కూడా తనకు పరిపూర్ణమైన అవగాహనతో ముందుకెళ్తారు. అంటే ఇప్పుడు ఎలాగో బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారు, అట్లీస్ట్ హైదరాబాద్లో ఉండేటువంటి బీఆర్ఎస్ భవన్కైనా నెలకొకసారి వచ్చి సీనియర్ నేతలతో మాట్లాడేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక నేతల మధ్య ఉన్నటువంటి వివాదాలు కావచ్చు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కేటీఆర్ హరీష్ రావు దృష్టికే వెళ్తాం తప్ప మాస్టర్ మైండ్ ఆయన కింగ్ పిన్ అయినటువంటి కేసీఆర్ డీల్ చేస్తే ఈజీగా అన్నీ పోతాయనేటువంటి సమస్యలే 99% పెండింగ్లో ఉన్నాయనేది క్యాడర్ కూడా గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి. వాటినైనా పరిష్కరిస్తే క్యాడర్ కొంచెం నేతల మధ్య ఉండేటువంటి విభేదాలు కావచ్చు వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తుందనేటువంటి మాట. ఆ కాన్ఫిడెన్స్ అయినా కేసీఆర్ ఇస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ ఏం చెప్తారు? లేదు, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్లు క్యాడర్ లో కొంత అటువంటి ఆలోచన ఉన్నమాట వాస్తవమే. కానీ కేసీఆర్ గారు ఇప్పుడు రాబోయే రోజుల్లో సంస్థాగత నిర్మాణం మీద కావచ్చు, సంస్థాగతాన్ని అంటే బలోపేతం చేసే విషయంలో కావచ్చు, మళ్ళీ క్యాడర్ ని ఒక నూతనత్వాన్ని నింపడంలో కావచ్చు, మనం వరంగల్ సభ చూసుకున్నాం కదా, ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. అదేవిధంగా ఈ రోజు కూడా తను అటువంటి ఉత్సాహాన్ని నింపడం కోసమే అదేవిధంగా అన్ని సమస్యల్ని క్రోడీకరించి దానితో మాట్లాడి ప్రజల్లో మళ్ళీ వెళ్ళాలనే ప్రధాన ఉద్దేశంతోనే తన ప్రయాణం కొనసాగుతుంది. రేపు రాబోయే రోజులలో కూడా అటువంటి వ్యవహారం ఉంటుంది తప్ప ఇంకో రకంగా ఉండే అవకాశం ఉండదు. ప్రతి సమస్యని తీర్చడానికి తను అన్ని రకాలుగా ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. సందర్భం ఇప్పుడు వచ్చింది, ఖచ్చితంగా చేస్తారనేది అయితే క్యాడర్ బలంగా విశ్వసిస్తా ఉంది. రేపు రాబోయే రోజులలో ప్రజల్లో ఒక అకుంఠిత దీక్షతో ముందుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తను ఎంత వయసు మీద పడ్డా ఎంతటున్నా తెలంగాణనే అంతిమ లక్ష్యము, తెలంగాణ ప్రయోజనమే అంతిమ లక్ష్యము, అదేవిధంగా తెలంగాణ అస్తిత్వమే అంతిమ లక్ష్యము. అదే నీళ్ల రూపంలో దోపిడీ జరిగినా లేకపోతే ఇంకో రకంగా ఇబ్బందులు పెట్టినా దాన్ని నిక్కచ్చిగా నిలబెట్టి కడిగేసే ఒక మనస్తత్వం పెద్ద ఎత్తున ఉన్న మనిషి, ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రజల్ని అంటిపెట్టుకునే, అదేవిధంగా వాళ్ళకు ప్రయోజనం చేకూర్చే విధంగానే తెలంగాణనే ఒక మహోన్నతమైన స్థానంలో ఉంచడం కోసం పార్టీ కార్యక్రమాలకే కేసీఆర్ పరిమితం అవుతారా? ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి వస్తారా అనేటువంటి ఒక ఫైనల్ గా సూటి ప్రశ్న. ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారు. ఆ ప్రజల్లో రావడానికి అన్ని రకాల అవకాశాలు, సభలు సమావేశాల రూపంలోనా లేకపోతే ప్రజా ఉద్యమ రూపంలో వస్తారా, ఎలా వస్తారనేది మాట చూద్దాం మురళి గారు. ఎందుకంటే తనకున్న కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కొంచెం హెల్త్ ఇదంతా ఉన్నాయి కాబట్టి తను వచ్చిన తర్వాత తను ఏం మాట్లాడతారు. ఇప్పుడు రేపు నాకు తెలిసి మీడియా ముందు కూడా మాట్లాడొచ్చు. మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే తను ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు, అదేవిధంగా ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది తన నోటి ద్వారా మీరు ఇంటే చాలా సంతోషంగా ఉంటది. కాబట్టి కొంచెం మనం ఓపిక బట్టి ఈ రోజు 15వ తారీఖు, ఇంకో 19వ తారీఖు అంటే ఇంకో 4 రోజు నాడు తన గొంతుని మీరు వినబోతున్నారు. తప్పనిసరిగా మీకందరికీ ఒక మంచి విషయాన్ని, అదేవిధంగా ఒక శుభ వార్తని వినే వైపుగానే తన ఆలోచన ఉంటుందని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ గౌతమ్ గారు, వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. సో అది కేసీఆర్ రాకకి సంబంధించి క్యాడర్ అయితే ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసీఆర్ రావాలి, అధికార ప్రభుత్వానికి సంబంధించి ఆయన సమస్యల్ని అడ్రస్ చేయాలి, ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ప్రజలు ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి మాట, ముఖ్యంగా నీటి వివాదాలకు సంబంధించి నీళ్ల కేటాయింపులు, అలాగే వాటి మీద ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యల్ని ప్రధానంగా అడ్రస్ చేసి వాటిని సార్ట్అవుట్ చేస్తే నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారనేటువంటి మాట. కేటీఆర్ హరీష్ రావుని ముందుంచి కేసీఆర్ పార్టీ కార్యక్రమాలను నడిపిస్తారు, ప్రజా ఉద్యమంలో పాల్గొనేలా చేస్తారు, వారు కూడా అడపాదడపా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారు అని అయితే క్యాడర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కీప్ వాచింగ్ యూటీవీ.